మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి నిలబడ్డారు. ప్రజాసేవే తనకు పరమావధని, తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు తనకు ఏ పదవి ఇవ్వకపోయినా ఎన్ఆర్ఐ సోదరులైన చక్రధర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి సహకారంతో కన్న ఊరి కోసం సుమారు 30 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం తరపున వచ్చే నిధులతో పాటు తన సోదరుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజాసేవే తనకు పరమావధని నరసింహారెడ్డి అన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును తన ఎన్నికల గుర్తైన ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను మాధవరెడ్డి గారి నరసింహారెడ్డిని హస్తాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా సర్పంచ్ అవుతా అని చెప్పేసి కలలో కూడా ఊహించలేదు. అయినా సరే నేను అది దృష్టిలో పెట్టుకొని కాకుండా మామూలుగా నా సొంత ఊరికి ఏమైనా సాయం చేయాలనే ఉద్దేశంతో గత 4-5 సంవత్సరాల నుంచి ఊరి మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అనుకోండి, వాటర్ ప్లాంట్ అనుకోండి, మా దేవాలయానికి రోడ్ అనుకోండి, పేద ప్రజలకు చాలా మందికి నేను తాళిబొట్టులు ఇవ్వడం జరిగింది. చదువులకు సాయం చేసినాను, మా స్కూల్కు ఫర్నిచర్ డొనేషన్ చేసినాను, ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలు ఉంటుంది. అనుకోకుండా ఈ సర్పంచ్ ఈసారి ఆఫ్టర్ 38 years మాకు రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ సీట్ వచ్చింది కాబట్టి సరే అధికారం ఉంటే ఇంకా మంచిగా చేస్తామనే ఉద్దేశంతో నేను ఈ సర్పంచ్ దానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇక ముందు కూడా నేను గ్రామ పంచాయతీకి నా సొంత నిధులు అనుకోండి, గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత తీసుకొచ్చి తగినంత నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను అందరికి మా